నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడవాడలా రెప్పరెప్పలాడిన మువ్వన్నెల పతాకం. తెనాలిలో ఘనంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. అనేక మంది త్యాగదనుల పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యం. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. భారతదేశానికి రాజ్యాంగం వెన్నెముక లాంటిదని, అటువంటి రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని పలువురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఉదయం నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. న్యాయమూర్తి విగ్రహానికి పూలమాలలు వేశారు. 11వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మహమ్మద్ ఇంతియాజ్, తిరుపతి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ వాణి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ షరీఫ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వివేక్ వర్ధన్, 2వ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వివేక్ వర్ధన్ తదితరులు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ చట్టాలు, న్యాయాలను గౌరవించాలని, రాజ్యాంగం పట్ల విధేయతతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందలపు వేణుగోపాల్, ఉపాధ్యక్షులు కంచర్ల చంద్రశేఖర్, సెక్రటరీ హరిదాసు గౌరీశంకర్, బార్ అసోసియేషన్ నాయకులు, సీనియర్ న్యాయవాదులు, పీపీలు, ఏపీపీలు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులుగా మీరు, న్యాయమూర్తులుగా మేము అందులో పాలు పంచుకోవడం అనేది నిజంగా మన అదృష్టమైనది. కానీ మనం ఈ సందర్భంలో జ్ఞప్తి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఆలోచించాలి. ప్రెసిడెంట్ గారు మంచి అతను, ఇలాంటివన్నీ ఆలోచిస్తాడు. ఎందుకంటే అతని గురించి ఆలోచించకుండా అందరి గురించి ఆలోచించే మనిషి అతను. అందుకు ఖచ్చితంగా ఈ విషయాన్ని రీథింక్ చేయండి. మీకు జెన్యూన్ అంటే మీరు కంటిన్యూ చేయండి. అంటే నేను చెప్తే మీరు ఏదో వింటారని కాదు, కనీసం ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ప్రశాంతం శని ఆదివారం సెలవు ఉంది కనుక ప్రశాంతంగా ఆలోచించి సోమవారం రండి. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ మరియు అరేంజ్మెంట్ చేసిన మా సిబ్బందికి అందరికీ చాలా కృతజ్ఞతలతో. సమంగా ఉండాలి, కులమత భేదాలు లేని చెప్పి ఆయన ఈ గ్రంథం ద్వారా. కాబట్టి మన అందరం ఈ గ్రంథాన్ని తప్పకుండా మనం పాటించాలి. నేను మొట్టమొదటిగా చెప్పిన సంస్కృత పద్యం కూడా అదే. ఈ గ్రంథాన్ని అందరూ పాటించమని, సుఖశాంతులు ఉంటాయని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు మన అంబేద్కర్ గారు. మనం చూస్తూనే ఉంటాము, జై భీమ్ అంటారు. జై భీమ్ అంటే అది ఒక కులానికి సంబంధించిందో లేకపోతే ఇంకోటి కాదు. అదేంటంటే అది ఒకటి జ్ఞానజ్యోతిని వెలిగించండి. అంటే ఒక చర్చి కాదు, ఒక మసీదు కాదు, ఒక గుడి కాదు, ఒక బడి కావాలి, ఒక బడి ఉండాలి. రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక సూత్రాలని ఉల్లంఘించి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి న్యాయవాదులు సమాజంలో ఏం జరిగినా కూడా గళమెత్తే వాళ్ళలో ఫస్ట్ న్యాయవాదులు అంటారు. దేశ స్వతంత్రం కాడి నుంచి కూడా ఎన్ని యాజిటేషన్లు చూసుకున్నా కూడా ప్రముఖ పాత్ర న్యాయవాదులకి, తర్వాత వైద్యులకి, సంఘకర్తలకి, మిగతా ప్రజా సంఘాలు అందరికీ వస్తాయి. ముఖ్యంగా ఇది చీకటి జీవోని, రహస్యంగా జీవోని దాచిపెట్టి 31/10 అయిన జీవోని తర్వాత అమలు రాష్ట్రపతి దగ్గర 2 సార్లు రిటర్న్ అయ్యి 3వ సారి ఆమోదం పొందిన తర్వాత 31/10న జీవో నెంబర్ 512ని తీసుకురావడం, తర్వాత దాన్ని 27/23 యాక్ట్గా తయారు చేయడం, ప్రజల మీదగా డైరెక్ట్గా తీసుకురావడం జరిగింది. దాన్ని ముందుగానే గ్రహించినటువంటి న్యాయవాదులు దీన్ని సమ్మె రూపంలో తీసుకొచ్చిన తర్వాత రిట్ పిటిషన్లుగా వెళ్ళినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఏజీ అనేక మంది త్యాగదనుల పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. నాటి మహనీయుల స్ఫూర్తితో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. కార్యాలయం ప్రాంగణాన్ని రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్ కు అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు జాతీయ గీతం మా తెలుగు తల్లి గీతాలను ఆలపించారు. ఎమ్మెల్యే శివకుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నిర్వహించారు. అధికారులు, కౌన్సిలర్లు మహాత్మునికి నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు ఎమ్మెల్యే శివకుమార్, చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఇతర దేశాల కంటే ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా వెలుగొందుతోందని అన్నారు. ఇందుకు అనేక మంది మహనీయుల కృషి కారణమని పేర్కొన్నారు. ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగానే నేడు మనమందరం స్వేచ్ఛాయుత జీవనం సాగిస్తున్నామని అన్నారు. మహనీయుల త్యాగాల స్ఫూర్తితో వారి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలియజేశారు. ప్రభుత్వం సంక్షేమం ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్, మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు తదితరులు మాట్లాడుతూ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే దాంట్లో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి నేను ఉన్నందుకు, అలాగే మన దేశం, మన ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనే మాటకి అర్థాన్ని, నిర్వచనాన్ని ఇచ్చిన గొప్ప దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో మనందరం భాగస్వామ్యం. ఈరోజు ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ఈ మూడు ప్రపంచం భారతదేశాన్ని చూసి నేర్చుకునేంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ 5 సంవత్సరాల్లో చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ద్వారా ప్రతి పేదవాడి కుటుంబంలో వెలుగును చూడాలి అని తాపత్రయపడ్డామో, ఆ తాపత్రయాన్ని ఆల్మోస్ట్ 99% ప్రభుత్వం నిర్వర్తించిందని నేను గుండె మీద చేసుకొని ఈరోజు చెప్పగలుగుతున్నానంటే మనందరం బాగా పనిచేయబట్టి. ఈరోజు సంక్షేమాన్ని ఈ తెనాలి మున్సిపాలిటీలో కానీ, తెనాలి నియోజకవర్గంలో కానీ ఎవరైతే సంక్షేమానికి అర్హత ఉండాడో ఆ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని మనందరం చిత్తశుద్ధితో, బాధ్యతతో పనిచేయబట్టే ఈరోజు ఈ తెనాలి పట్టణంలో 86% కుటుంబాలకి సంక్షేమాన్ని సక్సెస్ఫుల్గా ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారుడికి సంక్షేమం ఇస్తా ఉన్నదో ఆ ప్రతి పైసా ఆ లబ్ధిదారుడి దగ్గరికి వాడి ఇంట్లో, వాడి అకౌంట్లో, వాడి చేతిలో వెళ్ళే విధంగా తీసుకొచ్చామంటే అది భారత రాజ్యాంగ విలువలు, అది భారత రాజ్యాంగ స్ఫూర్తి. అందుకే ఆ స్ఫూర్తిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేయబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువల్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ దేశంలో నివసించే పౌరుడు, ఈ దేశంలో నివసించే పేదవాడు, ఈ దేశంలో నివసించే అన్ని సామాజిక వర్గాలకి ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలబడిందండి. ఆ నిలిపే దాంట్లో మనందరం ఉన్నందుకు గర్విస్తూ రాబోయే రోజుల్లో కూడా దీన్ని కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున మన జెండా ఆవిష్కరణ జరుగుతుంది. మన ఆగస్టు 15న మన స్వతంత్రం వచ్చిన రోజు. అలానే 1950 జనవరి 26న మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ రోజున మనకి ఎంత
గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన భారతీయులందరూ గర్వించాల్సిన విషయం. మనకి ప్రభుత్వం ఏదైతే మరి అనేక రకాలైన స్కీమ్స్ ఇచ్చినప్పుడు మనం కూడా 100% వాటిని సక్సెస్ఫుల్గా ప్రజలకు అందించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు భావించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మన సచివాలయ సిబ్బంది కావచ్చు, అలాగే మున్సిపల్ సిబ్బంది, అలాగే రాజకీయ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా మనం ఏదైతే గవర్నమెంట్ నుంచి ఇచ్చిన స్కీమ్స్ని 100% ప్రజల చెంతకు చేరినప్పుడే మనం నిజమైన బాధ్యతాయుత ఉద్యోగం చేసినట్టు అవుతుంది. భారత రాజ్యాంగాన్ని ప్రజలందరూ గౌరవిస్తూ స్వేచ్ఛాయుత జీవనం సాగించాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరవేసి ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాండిడేట్ల గౌరవ వందనాన్ని సబ్ కలెక్టర్ స్వీకరించారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ లభించిన హక్కులను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సంక్షేమ పథకాలు చేరువ చేస్తుందని సూచించారు. పలువురు ఉద్యోగులు సేవా సమితి నిర్వాహకులకు ప్రశంసా పత్రాన్ని అందజేసి ప్రశంసించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె రవిబాబు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పరేడ్ని చూసి హాలిడేని ఎంజాయ్ చేద్దాం కాదు, ఒక దేశంగా మనం ఎంత ముందుకు వచ్చామే గుర్తు చేసుకునే రోజు. మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛ హక్కులను ఇచ్చింది. అలానే మన దేశం మరియు ఈ దేశ ప్రజల పట్ల మన విధులను కూడా ఈ రోజున మన దేశాన్ని రక్షించే మన వీర సైనికులు, మనకు విద్యను అందించే మన గురువులను మరియు భారతదేశం అభ్యున్నతికి శ్రమించే ప్రతి ఒక్కరిని స్మరించుకుందాం. అలానే మంచి పౌరులుగా ఉంటామని, ఒకరినొకరు గౌరవించుకుంటామని, మన దేశం గర్వపడేలా కృషి చేస్తామని. 1950 జనవరి 26 ఏదైతే మనకు రాజ్యాంగం అమల్లో తీసుకొని వచ్చినటువంటి దినాన్ని పురస్కరించుకుని గణతంత్రం నిర్వహించుకుంటాము. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి దానికి డాక్టర్ అవుతుంది. అదేవిధంగా మన దేశ ప్రజలు కూడా మనకు ఏదైతే హక్కులతో పాటు విధులు కూడా ఇచ్చింది, బాధ్యతలు కూడా చెప్పింది. కాబట్టి మనందరం కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరించి భవిష్యత్తుని నిర్మించుకోవడానికి చిన్న నుంచి పెద్ద అందరం కూడా కృషి చేయాలి. ఆ విధంగా మన తెనాలి మండలంలో రెవెన్యూ పరంగా ఏదైతే మేము ఇచ్చే సర్వీస్లో ప్రజలకి ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఎక్కువగా సర్వీసులు అందించేది రెవెన్యూ డిపార్ట్మెంట్. కాబట్టి నేను అందరూ కూడా మా రెవెన్యూ కింద స్థాయి నుంచి పై దాకా అందరం కూడా మేము పై అధికారులు ఆదేశాలు పాటిస్తూ కింద అధికారులు సూచన చేస్తూ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అందిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఎమ్మెల్యే శివకుమార్ సుపరిపాలన అందిస్తున్నారని పలువురు నాయకులు తెలియజేశారు. ప్రజలందరూ దేశభక్తి కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 1947 ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం వస్తే, మరి 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగబద్ధంగా మరి మనం సుపరిపాలన తెచ్చుకున్నటువంటి రోజు ఇది.
దీన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. మరి ఇది మన స్వయం పరిపాలన సాగించుకున్నటువంటి 75వ గణతంత్ర శుభాకాంక్షల సందర్భంగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. జనవరి 26 స్వతంత్ర దినోత్సవం వైఎస్ఆర్ పార్టీ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ పార్టీ అన్నాపత్రి శివకుమార్ గారు ప్రధాన కార్యాలయంలో జెండా వందనం చేశాము. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు, అలాగే చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అందరికీ ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా స్థానిక శివాజీ చౌక్లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్తో పాటు పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్సీసీ విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా అక్కడ జాతీయ గీతాలాపన చేశారు. మహానుభావుల స్ఫూర్తితో ప్రతి అడుగు మంచి కోసం వేస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని జనసేన మనోహర్ అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. స్థానిక బోసరోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళదామని అన్నారు. ఎంతో మంది త్యాగధనుల పోరాట ఫలితమే నేటి మన స్వేచ్ఛ స్వాతంత్రమని చెప్పారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతికి మరొకసారి మనం అంకితమై ఏ విధంగా పెద్దలు త్యాగం చేసి కష్టపడి ఆ రోజు స్వాతంత్రం మనకి తీసుకొచ్చారో దాన్ని ఖచ్చితంగా మనందరం గుర్తు చేసుకుని రాజకీయాల్లో ఏమాత్రం అహంకారం లేకుండా ఈ డబ్బు బలాన్ని తగ్గించి స్వార్థం లేకుండా ప్రజల కోసం అంకితమై పనిచేసే విధంగా మన పెద్దలు ఎంతో కష్టపడి అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక చక్కటి రాజ్యాంగం తీసుకొచ్చిన రోజు ఇది. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటి మనం వేసే ప్రతి అడుగులో, మనం పరిపాలించే ప్రతి అంశంలో ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం. పేదరిక నిర్మూలన, సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా చూడడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ప్రారంభించారు. గంగానమ్మపేటలోని పార్టీ ఆఫీసులో ఈ కార్యాలయం ప్రారంభమైంది. స్థానిక గంగన్నపేటలోని లెక్చర్స్ కాలనీలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం సందడిగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఈ కార్యాలయాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో కలిసి కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల కార్యకలాపాలు ఇదే వేదిక నుంచి జరగనుండగా పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే చర్చించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు లక్ష్యంగా తామంతా కలిసికట్టుగా కృషి చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, పార్టీ నాయకులు మద్దాలి శేషాచలం, దేశు శ్రీనివాసరావు, మన్నవ ప్రభాకర్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజక ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ నెల 26వ తారీఖున గంగానంపేటలోని మన పార్టీ కార్యాలయంలో ఎన్నికల కార్యాలయం ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ 2-3 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్తున్నాము. ఆ ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించి విజయోత్సవం సభ ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ సన్నాహాలు కూడా అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా పార్టీ ఆఫీసులో మరి వర్క్ చేసుకోవడానికి ఆఫీసు కొంచెం ప్రజల పోటింగ్ ఎక్కువగా ఉండటం మూలకాన, ఇబ్బందికరంగా ఉండటం మూలకాన సపరేట్గా ఎన్నికల కార్యాలయం, ఇది కేవలం ఎన్నికల కార్యాలయం నిర్మించడం జరిగినది. ఈ ఎన్నికల కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి వర్క్ చేసి రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఈ కార్యాలయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యాలయం ద్వారా
మన పార్టీని మళ్ళీ గెలిపించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నికలకు మేము సిద్ధపడుతున్నాము. సిద్ధం చేసే విధానాన్ని మా అందరికీ, ప్రత్యేకంగా కార్యకర్తలకి, నాయకులకి ఈ సుందరమైన భవనాన్ని నిర్మించి మాకు ఇవ్వటం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేయచ్చు. మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఎలక్షన్కి సిద్ధపడుతున్నామని తెలియజేయటానికి ఇది ఒక శుభసూచకం. అందువలన ఈ గెలిపే ధ్యేయంగా మా కేడరు, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు కానీ ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని మేము అభినందనలతో ఈ పట్టణ ప్రజలు తెలియజేయచ్చు. రేపు రాబోయే ఎలక్షన్స్లో 2024లో ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము. మీరందరూ, ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొని 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా 2024 జరిగే సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి వైఎస్ఆర్ పార్టీ సంసిద్ధం అవటానికి ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెన్ చేసి రాబోయేటువంటి ఎలక్షన్కి అంకురార్పణ అన్నమాట. మనం ఏం చేయబోతున్నాం, ఎక్కడి నుంచి ఏం చేస్తాం అనేదానికి ఇది ఒక నిదర్శనం. వైఎస్ఆర్ క్యాడర్ ఏంటో, వైఎస్ఆర్కు ఉన్నటువంటి అభిమానులు ఏంటో, ఏ రాజకీయ నాయకుడికైనా మేము పనిచేసామనుకుంటే మాకు ఓటేయండి అనేటువంటి దమ్ము ఎంతమందికి ఉంటుంది? ఎన్నికల కార్యాలయం నా చేత ఓపెనింగ్ చేయించారు మన ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారు మనకి 100కో 1 ఒకళ్ళే దొరుకుతారు. అలానే ఈ రోజున మన రాబోయే ఎలక్షన్లో కూడా మనందరం ఒకటిగా ఉండి మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ మరొకసారి గెలిపించుకునే బాధ్యత కూడా మన తెనాలిపట్న నియోజక ప్రజలందరికీ బాధ్యతగా అందరికీ ఉంది. మనం అత్యంత భారీ మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి. మహనీయుల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకమని డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ బి జనార్దన్ రావు కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు పోలీసు అధికారులు సిబ్బందికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుల త్యాగాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఎంతోమంది ఈ స్వతంత్రోద్యమంలో అమరులయ్యి వారి త్యాగనిరతకి అనుగుణంగా ఈ రోజున మనం భారత రాజ్యాంగాన్ని రూపొందించుకొని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ, ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి నేతృత్వంలో శ్రీ మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఎగరవేసి ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మా గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ఆశ్రమం నిర్వహిస్తున్న రామలింగాచారిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మహనీయులు ఎంతోమంది, లక్షలాది మంది మనకి త్యాగం చేశారు. వాళ్ళ ధనాన్ని, మానాన్ని, ప్రాణాలని, సుఖాలని అన్నిటిని కూడా మనకు ధారపోస్తేనే వచ్చింది. బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి స్వేచ్ఛాజీవులుగా మనం జీవిస్తున్నామంటే ఆ మహనీయుల్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ మహనీయులకి ప్రాతస్మరణ చేసుకోవాలి. అటువంటి వారి యొక్క మార్గదర్శకాలు త్యాగము, దయ, దాక్షిణ్యము, క్రమశిక్షణ, దేశభక్తి, పితృభక్తి, మాతృభక్తి మొదలైన సద్గుణాలన్నీ ఉండాలి. మన త్రివర్ణ పతాకంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే
భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేసి ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని డాక్టర్ చందు సాంబశివుడు సూచించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకా శ్రీనివాసరావు, తెనాలి, కొల్లిపర మండలాల పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, కె బుల్లయ్య, వల్లూరు సాంబయ్య, ఎం పూర్ణచంద్రరావు, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, షేక్ మహబూ, టి శివనారాయణ, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, పి రాయప్ప, కె వీరస్వామి, ఏ కృష్ణ, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున మన తెనాలి నియోజకవర్గ మరియు తెనాలి డివిజన్ యొక్క పౌరులందరూ కూడా భారతదేశపు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మనకందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటమే కాకుండా రిపబ్లిక్ రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి ఘనత దేశాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండేందుకు దూసుకుపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దానికి అందరికి కూడా కారణం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీయే. రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మనకి ఇక్కడికి జెండా ఆవిష్కరణకి డాక్టర్ చందు సాంబశివుడు గారిని ఇచ్చేశారు. ఇప్పుడు వారు మాట్లాడతారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యులను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానిక నందలిపేటలోని కవిరాజా పార్కులో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 23వ వార్షికోత్సవంతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్క్ ఆవరణలో గల విజేకే భవనంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ సభ్యుల చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం పలువురిని ఘనంగా సత్కరించారు. మొవ్వా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేశారు. జనవరి నెలలో జన్మించిన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంగీత విభావరి, ఘంటసాల, ఆ పాతమధురాలు కార్యక్రమం ఆసక్తిగా కొనసాగింది. అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు సభ్యులు పాల్గొన్నారు. మూడవ వార్షికోత్సవం సందర్భంగా మనకి ముఖ్య అతిథి డాక్టర్ ఆర్ వడ్లమూడి గారు వచ్చారు అమెరికా నుంచి. వీరు గత కొన్ని సంవత్సరాలుగా మన అసోసియేషన్కి వచ్చి అనేక కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్నిటికంటే మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది మనకి సీనియర్ సిటిజన్స్ భవనం వాళ్ళ నాన్నగారు వడ్లమూడి గోపాలకృష్ణ గారి పేరు మీద మనకు నిర్మించిచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుపుకోవడానికి వారి ముఖ్య కారకులు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 మందికి సహాయపడాలని, నాకు చేతనంత సహాయం చేయాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. నేను ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని, నా వయసు పెరిగిన కొద్దీ ఇంకా ఉత్సాహంగా పనిచేయాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొని ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తపేటలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరవేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రెడ్ క్రాస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ పావని ప్రియాంక, కుర్రా శ్రీను, ట్రెజరర్ నాళం శ్రీమన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఉంది. మన దిస్ ఇస్ ది 75th సెలబ్రేషన్ ఆఫ్ ది రిపబ్లిక్ డే. ఈ రోజు మన దేశం రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. సో ఐ హోప్ ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ వీ రిఫ్లెక్ట్ దట్ హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ టుడే, and it is the onus lies on us to make sure that we keep doing better and we keep moving forward.
అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కన గల ది అఫీషియల్స్ క్లబ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వహాబ్ చౌక్లో భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఆధ్వర్యంలో వహాబ్ చౌక్లో భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, యలవర్తి సాంబశివరావు, కాకి దేవ సహాయం, తట్టుకొళ్ల అశోక్ యాదవ్, బండ్లమూడి భాస్కర్ రావు, కోట రమేష్, ఎస్కే మీరావళి, ఎన్ఆర్కే శర్మ, ఎస్ రఘురామిరెడ్డి, గీతాట్ సుబ్బారావు, మన్నవ ప్రభాకర్, పిన్నెల రాఘవరావు, మునిపల్లి వంశీ, పిన్నెల రాఘవ, మునిపల్లి వంశీ, పెసర్లంక రమణ, కాళిదాసు సత్యం, దానబోయిన భాస్కర్ రావు, కరీం, బాలరాజు, ఉడుముల మహేష్ రెడ్డి, అకిదాసు కిరణ్, గ్యాస్ సుబాని, కుర్రా యశ్వంత్, బంగారు పోతురాజు, సింగంపల్లి రాంబాబు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మన శాసనసభ్యుల వారు చేతుల మీదుగా ప్రతి ఏటా ఎలా అయితే వహాబ్ చౌక్లో ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుంటామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం ఎమ్మెల్యే హోదాలో వారు వచ్చారు. నెక్స్ట్ సంవత్సరం మినిస్టర్ హోదాలో రావాలని చెప్పేసి కోరుకుంటూ ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అలానే బ్రిటిష్ వారి పాడకుండా ఈ రోజున మన భారతదేశాన్ని భారతదేశంలో ప్రజలందరూ గర్వించాల్సిన విషయం. ఈ రోజున ఎందరో మహానుభావులు ఈ రోజున ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున మన అంబేద్కర్ గారి మన భారతదేశం కోసం భారత రాజ్యాంగాన్ని రాసి అమలు చేసిన రోజు ఇంత గొప్ప విషయాన్ని. అలానే ఆయన మా వహాబ్ చౌక్లోని మరి కుర్రాసీన్ గారు, భాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి జెండా ఇక్కడ వహాబ్ చౌక్లో ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ జెండా కార్యక్రమానికి మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు మరి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారికి, మన చైర్పర్సన్ తెనాలి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ మంచి జరగాలని, ఈ రాబోయే రోజుల్లో అన్నాబత్తుని శివకుమార్ ఎమ్మెల్యే కావాలని, అట్లనే మినిస్టర్ కూడా కావాలని, మంచి పనులు ఈ తెనాలి కాన్స్టిట్యూన్సీ చేయాలని మనసా వాచ కర్మన ఈ 75వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. అంతే. విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తి కలిగి ఉండాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు సూచించారు. చినరావూరు పార్క్ వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక చినరావూరు పార్కులో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చినరావూరు పార్క్ వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు, వాకర్ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వాకర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు కేసన శంకర్రావు, వెలివోలి గిందిర, కొత్తమాసు కుమార్, జొన్నాదుల నరసింహారావు, ముత్తేవి రవీంద్రనాథ్, బూర్తే నరసింహారావు, ఈఎల్వి రప్పారావు తదితరులు ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పట్ల గౌరవంగా ఉండాలని, దేశభక్తి కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులకు బిస్కెట్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి చాలా పవిత్రమైనటువంటి రోజు, రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు కనుక మనందరం కూడా దేశానికి ఒక పండుగ వాతావరణం లాంటిది. ఆ సందర్భంలోనే వాకర్స్ అసోసియేషన్ చినరావూరు మన నూతనంగా రిజిస్ట్రేషన్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క పార్కులో వాకర్సే కాదు ఇతర సభ్యులు కూడా దీనిలో చాలామంది చేరి ఈ యొక్క సంస్థని దినదరాభివృద్ధి చెందే కార్యక్రమాన్ని అందరూ కూడా చేయి కలుపుతూ ఉన్నారు. జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే అని పెట్టి 75వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం మనం జరుపుకుంటం జరుగుతుంది. మనకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా. ఇప్పుడు మేమనేది చినరావూరు పార్కు అప్పట్లో ఉడా పర్మిషన్లతోటి చక్కగా చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఈ చినరావూరు పార్కులో మేమందరం కూడా వాకింగ్ చేసుకుంటున్నాం. ఎంతో
ఒక కుటుంబం సభ్యుల్లాగా వాకర్స్ అందరూ కూడా కుల మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా అందరం కలిసికట్టుగా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పుకొని, గుడ్ ఈవినింగ్ చెప్పుకొని ఈ వాకర్స్ అందరం కూడా చక్కగా జరుపుకుంటున్నాం. ప్రతిరోజు కూడా ఫస్ట్ సారిగా జనవరి రిపబ్లిక్ డే రోజున మనం చంద్రావూరు పార్కులో జరుపుకుంటాం. ఎంతో గర్వకారణ విషయం. మనం ఏదైనా సరే ఈ అసోసియేషన్ పెట్టుకొని ఎవరో పుట్టినరోజు వచ్చినా ఏదో ఒక కార్యక్రమం వస్తే ఆ కార్యక్రమానికి మనం ఏదో ఒక సేవ, అన్నదానం చేస్తాము, గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంచుతాము, లేని పిల్లలకి ఇంకోటి ఏదైనా సాయం చేస్తాము, ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనతో ఈ అసోసియేషన్ అని పెట్టుకున్నాం. మేమందరం కలుపుకట్టుగా ఉండి డిగ్రీ ఇంటర్ చదివిన పిల్లల్ని 8 కాలేజీ పిల్లల్ని పిలుచుకొచ్చారు. ఆ 8 మందిని కూడా ఒక్కొక్క కాలేజీ నుంచి 5, 4 వచ్చారు. వాళ్ళ మాస్టర్లు కానీ టీచర్లు కానీ ఎవరైనా వచ్చారు. ఫస్ట్ ప్రైజ్ 5,000 పెట్టారు, సెకండ్ ప్రైజ్ 3,000 పెట్టారు, థర్డ్ ప్రైజ్ 2,000 పెట్టారు. ఆ పిల్లలు చెప్పలేని పక్షాన ఆడియన్స్ ఎవరైనా చెబితే ఏదో గిఫ్ట్, ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం ఫస్ట్ సారిగా ఏర్పాటు చేస్తాం. నన్ను వాకర్స్ అందరు కూడా ప్రెసిడెంట్గా ఎన్నుకుంటాం. మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా. బెస్ట్ బెర్రీ స్కూల్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని పట్టణంలో ఊరేగింపుగా ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పురిపాలెం రోడ్డులోని బెస్ట్ బెర్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక రజక చెరువు సమీపం నుంచి ఉదయం భారీ త్రివర్ణ పతాకంతో ఊరేగింపు నిర్వహించారు. జై భారత్ నినాదాలు చేస్తూ విద్యార్థులు ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొన్నారు. 2 టౌన్ సిఐ ఎస్ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. 75 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని విద్యార్థుల చేత పట్టుకొని పట్టణ వీధుల్లో ప్రదర్శన చేశారు. విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అతిథులు పేర్కొన్నారు. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో మన వెస్ట్ బెర్రీ స్కూల్ కృషి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెస్ట్ బెర్రీ స్కూల్లో తెనాలి బ్రాంచ్ నుంచి 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా 75 మీటర్ల జాతీయ పతాకాన్ని భారీ ర్యాలీగా తీసుకువెళ్ళాలన్న భావనతో పిల్లలందరూ ముందుకొచ్చారు. అట్లాగే మా స్టూడెంట్ లీడర్స్ కూడా దాన్ని సార్ మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అని మన టీచర్సు, మా కోఆర్డినేటర్స్ కూడా దాన్ని బలపరచడంతో మేము ఈ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మన వెంకటేశ్వరరావు గారు సిఐ గారు వచ్చి ఇక్కడ మనకి దాన్ని భారీ ర్యాలీని స్టార్ట్ చేశారు. దానికి వారికి కృతజ్ఞతలు. పిల్లల్లో జాతీయ భావన పెంచాలన్న ఉద్దేశంతో మనం ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో పరిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ చేశారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్షీ మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో శుక్రవారం పరిశుద్ధి కార్మికులకు చీరల పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మారా బ్రహ్మరాంబ 7వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో బ్రహ్మరాంబ భర్త కుటుంబరావు పాల్గొని వారి చేతుల మీదుగా కార్మికులకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు పరిశుద్ధ కార్మికుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కొణిచేటి రమేష్, కృష్ణ, వెచ్చ సాంబశివరావు, మున్సిపల్ కార్మికులు సంధ్య, కనకలక్ష్మి, రోజారమణి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రిపబ్లిక్ డే రోజు జనవరి 26 శ్రీమతి మారా బ్రహ్మరాంబ గారి 7వ వర్ధంతి సందర్భంగా వారి భర్త మారా కుటుంబరావు గారి సహకారంతో మన మున్సిపల్ వర్కర్స్కి చీరలు గాజులు పంపిణీ చేయడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు తెలుసు. మనం ప్రతినిత్యం మన ఇంట్లో ఉండే చెత్త వాటిని వాళ్ళు తీసుకెళ్ళి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వీళ్ళకి ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది.
వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రాణంగా పెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న నిత్య శ్రామికులు, ఈ పారిశుద్ధ్య కార్మికులు, ఇటువంటి వారికి తప్పనిసరిగా మేము చేస్తున్నట్టే మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉన్నంతవరకు వాళ్ళకి సేవ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మా క్లబ్ తరఫున ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని. బ్రిటిష్ పాలకుల చెర నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంతో పాటు రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, జొన్నాదుల మహేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ ఆఫీసులో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశానుసారం ఇక్కడ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు కోసం బ్రిటిష్ వాళ్ళని పారద్రోలి ఎంతోమంది త్యాగధనులు, గాంధీ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు కానివ్వండి, వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కానివ్వండి, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది నాయకులు త్యాగాల ఫలితం ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకుని ఈ రోజుకి ఆ పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ గారు మహానుభావులందరూ రచించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశ నిర్మాణాన్ని, మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మనం నిలుపుకున్నాం. మన యొక్క ప్రజాస్వామ్య పరిపాలన 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతూ ఉంది. ఎవరైనా సరే రాజ్యాంగానికి బద్దులయ్యి ప్రజా జీవనం సాగించాలి. రాజకీయ నాయకులైనా కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులైనా కానివ్వండి, మనకి మన యొక్క రాజ్యాంగం అనేది ఒక భగవద్గీత లాంటిది. గంగానమ్మపేటలోని మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ తాడిబోయిన మస్తానమ్మ నివాసంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో బాలస్వామీజీ పేర్కొన్నారు. గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా పూజలు చేశారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి గంగానమ్మపేటలోని డాక్టర్ మస్తానమ్మ నివాసంలో బాలస్వామీజీ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమలలో స్వామివారి సేవలు ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా వారం రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవాలు జరుగుతాయని స్వామీజీ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు, మాతాజీ, ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖ ప్రవచనకర్తలు రానున్నారని చెప్పారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తాడిపోయిన మస్తానమ్మ, డాక్టర్ అవినాష్, అఖిలేష్, ముద్దా భక్తిని, రమణయ్య, పలువురు భక్తులు పాల్గొన్నారు. 108 గోవిందనామాల్లో పురాణాలు, ఉపనిషత్తులు, దశావతారాల వైభవము, వెంకటాచల మహత్యము, అనేకమైన స్వామి రూపగుణ కన తత్వాలన్నిటిని కూడా 108 గోవిందనామాల్లో లిఖించి ఉన్నాయి. అటువంటి గోవిందనామాల్ని మనం స్మరణ చేయటం మూలాన స్వామి చక్కటి కృపని మనకి చేస్తారు. ఇవాళ బాలస్వామి గారి ఆధ్వర్యంలో శ్రీ భోగ శ్రీనివాసుని గోవిందనామార్చన ఇవాళ మా గృహం నందు జరగటం మాకెంతో అదృష్టవంతంగా మేము భావిస్తున్నాము. ఆ దేవుని దయాద కృపా కటాక్షలు అందరి మీద ఎల్లప్పుడూ ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే స్వామివారి చేతుల మీదుగా 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు తిరుమలలో జరిగే కైంకర్యాలన్నీ మన తెనాలి తాలూకా స్కూల్లో కూడా జరుపుతున్నారు. ఆ కార్యక్రమంలో కూడా మన తెనాలి వాసులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ బాగా పార్టిసిపేట్ చేసి ఈరోజు భగవంతుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో డాక్టర్ మస్తానమ్మ గారు, ఆవిడ 2 కొడుకులు, కోడళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఎంతో భక్తిగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ చాలా ఎంతో చిన్నస్వాముల వారు చాలా అన్నీ అక్కడ జరిగే కార్యక్రమాలు, వారం రోజులు జరిగే కార్యక్రమాల గురించి బాగా విశదీకరించారు. అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసమూర్తిని ఆశీస్సులు పొందాలని నేను
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గుంటూరు పర్యటనకు తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. గుంటూరులో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. ఏపీసీసీ నూతన అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గుంటూరులో శుక్రవారం నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరుకు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. మనస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో కార్యకర్తలు నాయకులు గుంటూరు వెళ్లారు. గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం జరుగుతుంది. దానికి నూతనంగా అపాయింట్ చేయబడినటువంటి ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రఘువీరెడ్డి గారు, మన కేపీ రామచంద్రరావు గారు, పల్లంరాజు గారు, శీలం గారు అందరూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగా దానికి ఆ మీటింగ్కి హాజరయ్యేందుకు తెనాలి నియోజకవర్గం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరం కూడా ఈ వాహనాల్లో వెళ్ళి మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముత్తంశెట్టిపాలెం నుంచి కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ నేతృత్వంలో పలువురు నాయకులు కార్యకర్తలు గుంటూరు వెళ్లారు. ముత్తంశెట్టిపాలెం నుంచి ప్రత్యేకంగా 2 బస్సులు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి గుంటూరు బయలుదేరి వెళ్లారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికైనటువంటి షర్మిలమ్మ గారు మన గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు గుంటూరు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రానున్న ఎలక్షన్లో బీజేపీకి, రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి వైసీపీకి, అలాగే దాని బీజేపీ తోడుదొంగలైనటువంటి పార్టీలన్నిటికి కూడా ఎలా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని ప్రధాని ఎలా చేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలని అని కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు ఆమె గుంటూరు నగరానికి విచ్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ములాఖాత్ అవుతుంది. తెనాలి, వేమూరు నియోజకవర్గంలో కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే అభిమానులు అందరూ కలిసి వందలాది మంది మేము ర్యాలీగా ఆ కార్యక్రమానికి తెనాలి నుంచి అలాగే వేమూరు నుంచి కూడా బయలుదేరి వెళ్తున్నాం ఆ కార్యక్రమానికి. అమృతలూరులోని బీసీ హాస్టల్ విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా తమ మిత్ర బృందం సహకారంతో బీసీ హాస్టల్లో విద్యార్థులకు పోషకాహారం పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. శుక్రవారం అమృతలూరు బీసీ హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా కూచిపూడి గ్రామస్తురాలైన శరణు నాగేంద్రమ్మ జ్ఞాపకార్థం మైనేని మిత్ర బృందం ఆర్థిక సహకారంతో నాగలింగం, బాలామృత బాపేశ్వరరావు, చీపినాపి సుబ్బారావు చేతుల మీదుగా హాస్టల్ వార్డెన్ డేవిడ్ రాజుకు బిస్కెట్లు, బఠానీలు, శనగలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ గ్రామంలో గత 70 సంవత్సరాల నుంచి దూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే పేదలు, ఇతరులకు సేవా కార్యక్రమాలు సహాయం చేయడం వంటి ఆచారం ఉన్నదని, తమ మిత్ర బృందం సహకారంతో ఈ ఆచారం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు కృతపల్లి భాస్కర్రావు, కైతేపల్లి రాంబాబు, గ్రంథి సురేష్, కొత్త నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నార్ల చిన్ని, నన్నపనేని అనిల్, చేకూరి, నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి బీసీ హాస్టల్లో గత 15 సంవత్సరాల నుంచి మరి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఏదన్నా పెట్టాలనే ఉద్దేశంలో వాళ్ళు వినుకొండ దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఆ ఆనవాయితీ ప్రకారం ఎప్పుడు ఇస్తుంటాం. మరి ఇదే హాస్టల్కి మరి అంతకుముందు ఇన్వర్టర్ కానీ, టీవీ కానీ, ర్యాక్ కానీ కూడా ఇవ్వటం జరిగింది మా మిత్ర బృందం సహకారంతో. మరి ఈరోజు ముఖ్యంగా శరణ్ నాగేంద్రమ్మ గారు అని చెప్పి ఉత్తమ మహిళ, కూచిపూడి, అయితే ఈ ఊరు కోళ్ళం. ఆమె కూచిపూడిలో ఆమె ఇంటిని స్కూల్కి ఇచ్చేసేయటం, ఎలిమెంటరీ స్కూల్కి వాళ్ళ భర్త గారి పేరు మీద, రామ్మోహన్ రావు గారి పేరు మీద. అట్లాగే దుగ్గిరాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. తొలుత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎంపీడీఓ ఆవిష్కరించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె మల్లేశ్వరి, పోలీస్ స్టేషన్లో ట్రైనీ డీఎస్పీ గీతా కుమారి, దుగ్గిరాల రైలుపేటలో బీజేపీ నాయకులు, దుగ్గిరాల వన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు, దోస్తు సభ్యులు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, విద్యార్థులు, గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు
మరి 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి మరి ఎందరో స్వతంత్ర వీరులు మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. మరి 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనము అప్పటికి మనకి అమల్లో ఉన్న రాజ్యాంగం బ్రిటిష్ వారిది. మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి అని చెప్పేసి మన రాజ్యాంగం కోసం మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన మరి ముసాయిదీ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని రచించారు. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించినప్పటికీ ఈ రోజున 1950 జనవరి 26వ తేదీన మరి పూర్తిగా అమలులోకి వచ్చింది. ఎందుకంటే మరి రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల మరి 18 రోజుల సమయం పట్టింది. మన భారత రాజ్యాంగం నుండి బ్రిటిష్ వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఇండియన్ ఆఫ్ యాక్ట్ 1935వ చట్టాన్ని తొలగించింది. ఈ రోజున మరి భారత రాజ్యాంగాన్ని రచించడానికి మన ప్రపంచంలోనే పెద్దది. ఎందుకంటే ఇది లిఖితపూర్వకంగా రచించడం జరిగింది. అంతేకాకుండా మరి రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు లిఖితపూర్వకంగా రచించడం జరిగింది. దీనికి 64 లక్షల రూపాయల ఖర్చు అవడం అంచనా వేయడం జరిగింది. దుగ్గిరాలలో అంగన్వాడీల అభినందన సభ ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. దుగ్గిరాలలోని కంబంపాటి నారాయణ జూనియర్ కళాశాల ఆవరణలో అంగన్వాడీల అభినందన సభ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పాల్గొన్నారు. అంగన్వాడీల 11 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించినందుకు పలువురు అంగన్వాడీలు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత ఇటీవల మృతి చెందిన అంగన్వాడీలకు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సిఐటియు నాయకులు పోతురాజుని దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెట్టి బాలరాజు, వై స్టాలిన్, సిఐడియు నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే 42 రోజులు మేము ధర్నాలో రోడ్డు మీద ఆడవాళ్ళము ఎన్నో కష్టాలు పడి నానా బాధలు పడి పిల్లల్ని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి సెంటర్లో నైటు పగలు కూడా మేము ఎన్నో కష్టాలు పడ్డా ప్రభుత్వం ఫస్ట్లో గుర్తించకపోయినా కానీ ఈ 40 రోజులకైనా సరే మమ్మల్ని గుర్తించి మాకు 11 డిమాండ్ని మాకు విజయవంతం చేసినందుకు అమలు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల పతాకం. తెనాలిలో ఘనంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. అనేక మంది త్యాగదనుల పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.